ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ రాసినటువంటి పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. కళ్ళు మూసినట్లయితే ప్రారంభం చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రజలందరినీ కూడా ప్రభు నీ పాత్ర నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మా బోధకుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మా అందరితో మాట్లాడి నీ ఇంటిలో ఉన్నటువంటి మేము జీవించవలసిన విధానమును మాకు ఉపదేశించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీతో పాటు నిరంతరం ఉండటానికి సిద్ధపాటు చేయమని, అల్పునను మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మనము గతించిన దినం నుంచి కూడా యేసు క్రీస్తు ధనవంతుడై ఉండి కూడా ఆయన ఎందుకు దరిద్రుడుగా ఈ లోకములో జన్మించవలసి వచ్చింది అన్న విషయాన్ని గురించి మనము దేవుని వాక్యం నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యముగా మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం బట్టి లేక అవిధేయతను బట్టి మానవుడు సకలము కూడా కోల్పోయి దరిద్రుడుగా, అనగా దేవునికి దూరముగా, దేవుడు లేని స్థితిలో ఉంటూ తన మనస్సుకు తోచినట్టుగా నడుస్తూ జీవిస్తూ నాశనానికి, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి మానవుణ్ణి ప్రభువైన యేసు క్రీస్తు దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించడమే కాదు, ఆయన జీవించి ఆ కల్వారి శిలువలో ఆ భయంకరమైనటువంటి యొక్క శిక్ష భరించి ప్రాణం పెట్టుట ద్వారా మనమందరము కూడా తిరిగి దేవుని యొద్దకు రావటమే కాకుండా దేవునితో సమాధాన పడి ఆయన బిడ్డలుగా జన్మించేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని మనందరికి కూడా ప్రసాదించాడు. ఇదిగే దేవుని కృప. ఏ యోగ్యత మనకు లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ, మనంతము నాశనం అయినప్పటికీ, అలాంటి యొక్క దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనల్ని కేవలము మన పాపాల నిమిత్తం మరణించడమే కాకుండా మనందరము కూడా ఆయన ఇంట్లో జన్మించడం ద్వారా ఆయన కుమారులుగా అయ్యేటువంటి యొక్క భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇట్టి భాగ్యము పొందుకున్నటువంటి మనము ఏ రీతిగా జీవించాలన్నటువంటిదే ముఖ్యమైన అంశమై ఉన్నది. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప కృప ఇచ్చాడు. దీని కొరకు మనం ఏమీ కూడా ఆయనకి ఇవ్వలేదు. అర్థమైందండి? దేవుని ఇంటిలో ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా ఉండటానికి మనం ఏమీ కూడా ఇవ్వలేదు. కేవలం ఆయనది విశ్వాసం ఉంచాం. ఆయన మాటకు లోబడడం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ ఏం చేశాడు? నూతన స్వభావాన్ని కలగజేసి నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చి ఆయన ఇంటిలో పుట్టడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ రీతిగా మనమందరము కూడా ఆయన కుమారులం అయ్యాం, ఆయన ఇంటి వారం అయ్యాం. అదే విషయం మనకి ఇక్కడ రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఏమంటే ఇప్పుడు కాబట్టి మీరు ఇంకా అవేకట మీరు పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో
ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారలై ఉన్నారంట. మనం అందరం ఏమై ఉన్నామండి? దేవుని ఇంటి వారముగా ఉన్నాం. అంటే దేవుని దీని గురించి చదువుకున్నాం. ఎక్కడ ఉంది? తండ్రి సన్నిధానమునకు చేరి ఉన్నామని. ఎక్కడ? 18వ వచనం చదవండి మళ్ళీ. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎక్కడ చేరినామంట? మనందరము తండ్రి సన్నిధానం చేరి ఉన్నాం. అంటే తండ్రి ఇంటిలో మనము వచ్చి ఉన్నాము. అయితే ఎవరైతే నేను తండ్రి ఇంటిలో ఉన్నాను అన్నటువంటి యొక్క విశ్వాసము, నమ్మకము, నిశ్చయత కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రీతిగా జీవించాలి? తండ్రి ఇంటికి రాకముందు అనగా రక్షణ పొందకముందు, ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడక ముందు ఏ రీతిగా జీవించావో ఆ రీతిగా దేవుని ఇంటిలోకి వచ్చిన తర్వాత నువ్వు జీవించడానికి వీలు లేదు. రాత్రి కాలం మనం నేర్చుకున్నాం. ఒక తండ్రి ఇంటిలో 2 కుమారులు ఉన్నారు కదండి. ఎవరైతే ఏ కుమారుడైతే తన సొంత ఇష్ట ప్రకారం అనగా తండ్రి ఇంటిలో కుమారుడుగా ఉన్నప్పటికీ సొంత ఇష్ట ప్రకారము, సొంత ఇచ్చను అనుసరించి, సొంత ఆశను అనుసరించి జీవించాలనుకున్నప్పుడు అది తండ్రి ఇంట్లో ఏమాత్రమో ఉంటే నడవదని ఏం చేశాడు? ఆయన తండ్రికి దూరం అయిపోయాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో మనం చూసాం. తిరిగి వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తండ్రి ఇంట్లో ఉన్న అని చెప్పుకుంటున్న మనము కూడా మరి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలో కూడా రాత్రికాల మనము నేర్చుకున్నాం. ఏ స్వభావం కలిగి ఉండాలి? తండ్రి స్వభావం కలిగి ఉండాలి. మనం తండ్రి ఇంట్లో ఉంటూ కనబడటానికి మనం విధేయులుగాను భక్తిపరులు కనబడటమే కాదు, కానీ తండ్రి యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. అదేంటిదంటే ప్రేమించే మనసు, క్షమించే మనసు, దయ చూపించే మనసు, అలాగే నశించిపోతున్నటువంటి వారి నిమిత్తమైనటువంటి ఇలా భారము కలిగిన జీవితము కలిగి ఉండవలసిన బాధ్యత మనకి ఉంది. అంతేకాని మనం ఏదో గొప్పవారమనో, అర్థమైందా, నేను చాలా నీతిమంతుడున్నానో నీతిమంతురాలనో అనుకోవడానికి వీలు ఏమాత్రం లేదన్న విషయాన్ని కూడా రాత్రికాలం నేర్చుకున్నాం. అయితే ఇంకా కొన్ని విషయాలను మనం యొక్క ఉదయకాల సమయం నేర్చుకొని పోతున్నాం. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి నీవు ఎలాంటి మనస్సు కలిగి జీవించాలి? అందులో ఒకటి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 32 వరకు చదవండి. మనం ఈ విషయం ఆల్రెడీ మనకు తెలుసు. ఆయన జస్ట్ మీకు చూపించి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 32 వరకు క్షమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతప్పకుడి. అన్యజనులు వీటి గురించి ఏం చేయరు? విచారింతురు. ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలండి. ఇక్కడ నిన్నటి దినప్పుడు మనం చూచాము, ఆ తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు ఆయన ఏమంటుందంటే, నా తండ్రి ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. ఎవరైతే దేవుని ఇంటిలో ఉంటారో వారికి ఏముంటుంది? సమృద్ధి. అంటే నీకు ఎలాంటి లోటు ఉండదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అర్థమైందండి? కాబట్టి తండ్రి ఇంట్లో ఉన్నట్టు నీవేం చేయాలి? చింత పడడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? ఇది మనం దేవుని దగ్గర ఉన్నాం, కానీ మళ్ళీ ఏముంది? ఎన్నో రకాల చింతలు ఉన్నాయి. అంటే నీకు తండ్రి మీద నమ్మకం లేదన్నమాట. అంతేనా?
లేదు నువ్వు కుమారుడు కాదా అని అంటున్నాడు. ఎవరు చింతపడతారంటే తండ్రి లేనివారు, అన్యజనులు చింతపడతారంట. నువ్వు అన్యజనుడివా, దేవుని బిడ్డవా? దేవుని బిడ్డవైతే ఏం చేయాలి? దేని గురించి చింతపడకూడదు. అన్నీ ఎవరు చూసుకుంటారో? తండ్రి చూసుకుంటాడు. నేను తండ్రి ఉన్నాను, నాకు ఆయన చూసుకుంటాడు. ఆయన నాకు ఏది అవసరమో ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. ఆ విశ్వాసముతో తండ్రి నీకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో, ఏదైతే కలగజేస్తున్నాడో అందులో ఏం చేయాలి? నువ్వు దేవుని సూచిస్తూ సంతోషిస్తూ జీవించవలసిన బాధ్యత ఉంది. అర్థమైందండి? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఏ విషయంలో చింతపడరు. అర్థమైందా? చాలా కోరికలు కోరుతారు వాళ్ళు కూడా, కానీ అన్నీ ఇస్తామా మనము? ఎక్కువ గారాబం చేసి ఏం చేస్తాం? పట్టుబడితే 4 తగిలిస్తాం ఫస్ట్. ఎందుకంటే మనకు తెలుసు ఏంటంటే ఏది అతనికి అవసరమో ఏది అవసరం లేదో. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఇది ఏం చేస్తాం? ఇస్తారు. అప్పటి వరకు ఇవ్వరు. అర్థమైందండి? వింటున్నారు అందరు కూడా? బాగా అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమయానికి నాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఇదే నాకు అవసరం అన్న రీతికి ఏం చేయాలి? నువ్వు తృప్తితో దేవుని స్తుతిస్తూ జీవించాలి. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లేనిపోని దానికి ఒకవేళ మనము దేవుని దగ్గర ఏం చేస్తాం? చాలామంది ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు కదా, దేవ ఇది ఇచ్చే కావాలి, ఇది కావాలి కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? దానికి బదులుగా ఏమొస్తుంది నీకు? ఎక్కువ గారం చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు చాకుతో నువ్వు కూరగాయలు కోస్తున్నావు నీ ఇంట్లో, నీ కూతురు చిన్న పిల్లోడు వచ్చి ఏం చేస్తాడు? నాకు చాకు కావాలి చాకు కావాలన్నా నాకు ఇచ్చేస్తావు నువ్వు. మరి ఎక్కువ చేస్తే ఏం చేస్తాడు? ఒకడు తలిగిస్తాం, అంతేనా కదా? ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఇతనికి అవసరం ఇది లేదు. అలాగే ఉదాహరణకి ఇలా మనం కూడా తెలియకుండా మనం ఏం చేస్తాం? అనేకంలో అడుగుతుంటాం. అది కూడా ఎలాంటి కోరిక? మనకి ఇప్పుడు అవసరం ఉందని కాదు, ఎవరికో వాళ్ళకుందనో వీళ్ళకుందనో. అర్థమవుతుందండి? మనకు కూడా కావాలని ఏం చేస్తాం మనం కూడా వాళ్ళలాగుంటే బాగుండును, వీళ్ళలాగుంటే బాగుండును అని ఏం చేస్తాం? కోరికలను పెంచుకొని దాని కొరకు అడుగుతాం. ప్రియులారా, ఇది దేవుని యొక్క చిత్తం అన్నది కానే కాదు. అనేకసార్లు మనం చెప్పుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి ఏది అవసరమో ముందుగా ఏం చేశాడు? సిద్ధపాటు చేశాడా? అలాగే ప్రియులారా, నువ్వు చిన్నపిల్లోడు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు. అర్థమవుతుందండి? మీకు ఏ సమయంలో ఏమి కావాలో ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ముందుగా సిద్ధపాటు చేసి ఉంచాడు. అదే కాకుండా ఆదాము సృజించిన తర్వాత కూడా ఆయనకి ఏది కావాలో ఆదాం అడక్క ముందు ఏం చేశాడు? దేవుడు సమకూర్చి పెట్టాడు. దీన్నే తండ్రికి పిల్లలకున్న సంబంధం అంటారు. ఎందుకంటే మీరే ఒక తండ్రిగా తల్లిగా ఆలోచించండి, మీ పిల్లల పట్ల ఏ రీతిగా ఆలోచిస్తున్నారో వ్యవహరిస్తున్నారో. దానికంటే ఎక్కువగా మన తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి అడగక ముందే ఏం చేస్తాడు? ఆయన నీకు ఏది అవసరమో అది సమకూర్చే దేవుడు. ఆదాముకి ఒక సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఏం చేశాడు? ఆయనే ఏం చేశాడు? అవ్వను నిర్ణయించి ఇచ్చాడు. ఆదామును ఒక తోటలో పెట్టాలని ఆయన ఒక తోటను నాటి ఏం చేశాడు? ఆయన అడిగి ఇచ్చేవాడు కాదు, నీ ద్వారా అడిగిపించుకునేవాడు కాదు ఆయన. అన్నమాట అర్థమవుతుందండి? మీకు కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే అందరూ ఏం చేస్తారు? పాస్టర్లు అడగండి ఇస్తారు, అడగండి ఇస్తారు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును. ఏం వెతుకమన్నాడు? ఏం తట్టమన్నాడు? అది తెలియదు. అడగనాడు కాబట్టి ఏదో ఒకటి అడిగేయాలి. అర్థమైందండి? ఏది కనబడితే అది అడిగేయడమే కాదండి.
వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది మనం ఏది అడగాలో అథవా దేని కొరకు వెతకాలో రాయబడి ఉంది. ఉదాహరణకి పరిశుద్ధాత్మను గురించి అడగమన్నాడు. వీళ్ళు ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు? అన్య భాషలతో పాటు కంపల్సరీ పరిశుద్ధాత్మను అడగండి, నేను నిత్యముగా ఏం చేస్తాను, నీకు ఇస్తానన్నాడు. అలాగే వెతకమన్నాడు. దేని వెతకమన్నాడు? నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు. మరి దాన్ని వదిలిపెట్టేసి మనం ఏదేదో అడుగుతా ఉంటే ప్రియమైన పిల్లారా ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది, నువ్వేం అడగాలో దాన్ని అడుగు, దేని వెతకాలో దాన్ని వెతుకు, దేని తట్టాలో దాన్ని తట్టడం నేర్చుకోవాలి ప్రియమైన పిల్లారా. కాబట్టి ఈ రకముగా విశ్వాసం ఏంటంటే మనము విశ్వాసం అనడం కంటే కూడా దేవుని కుమారులమైన మనము ఏం చేయాలి? మనము ప్రియులారా దేని గురించి మనము చింతపడడానికి వీలు లేదు. ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా చింతపడుతున్నట్టు నువ్వెవడు అంటే ఇంకా కుమారుడివి అన్నటువంటి నమ్మకం నీలో లేకపోవడమో, లేకపోతే నీ రక్షణలో ఏదో తేడా ఉండాలి. అంటే నువ్వు ఇంకా మారు మనసు పొందనట్టే దాని లెక్క, ఇంకా నూతన జన్మ పొందనట్టే లెక్క. నువ్వు ఇంకా దేవుని ఇంట్లో నేను లేనన్నట్టంటే అభద్రతా భావము కలిగిన వాడుగా ఉన్నావు. అర్థమైందండి? దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళుగా చేయలేదు, కానీ కుమారులుగా చేశాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ప్రియులారా అన్యజనులు చింతపడతారు కానీ మీకు ఒక తండ్రి ఉన్నాడు. అది ఏ విషయంలో కావచ్చు. ప్రియులారా మీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. ఇది ఒక నిజమైన దేవుని కుమారులకు వారసులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణము. నువ్వు దేని గురించి చింతపడు, నీ ఆత్మీయ జీవితం గురించి చింతపడు. ఏడువు, ఎవరు దేని కొరకు ఏడువు? అనేక ఆత్మల గురించి ఏడువు, నీ తోడు సహోదరు గురించి ఏడువు, కన్నీరు కార్చు. ఏదో వారు మారు మనసు పొందలేదని అంటే ఇదిగా దాని గురించి కన్నీరుగా, దాని గురించి ప్రార్థన చేయి. అర్థమవుతుందండి? అయితే దేవుడు చెప్పినట్టుగా నేను జీవించలేకపోతున్నానంటే అలాంటి చింత కలిగి దేవుడు జీవించు. దీని గురించి చింతపడాలి కానీ దేని గురించి చింతపడకూడదంట. ప్రియులారా ఈ శరీర సంబంధమైన వాటి కొరకు, అర్థమైందని, తిండి గురించి, వస్త్రాల గురించి, ఇక ఈ లోకంలో ఎలా బ్రతకాలన్న గురించి ఏం చేయకూడదు, చింతపడవద్దు. ఇదే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరచు. అందుకనే ప్రియులారా దేవుని కుమారుడివి అయితే నీళ్ళు ఏముండకూడదు, చింతపడకూడదు. అయితే నిజముగానే ఈ లోకంలో కొన్ని ఏముంటాయి, అవసరతలు అక్కర్లు కూడా ఉంటాయి, కాదనట్లేదు. దాని కొరకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ప్రియమైన బిల్లారా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత హృదయపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. సరే, నీకు ఏదైనా చింత వచ్చింది, దేని విషయంలో చింత కలిగి ఉన్నావు, అది ఏం చేయాలి? చింతను ఏం చేయాలమ్మా? ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేయాలంటే ఆయన దగ్గర విన్నవించాలి. ప్రభా ఇది ఉంది బాధ, నా మనసులో ఈ బాధ వస్తుంది, ఆయన పదే పదే దీని గురించి ఏం చేస్తున్నాను, బాధ కలుగుతుంది, ఇదిగో ఈ బాధను అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే నాకు ఈ విషయం ఏం చేయి సమాధానం ఇవ్వమని కృతజ్ఞతాస్తుతితో ఏం చేయాలి? ఆయన దగ్గర విన్నవించుకోవాలంట. వింటూ అర్థమైందంటే ఏం చేయాలి? దేవుని దగ్గర విన్నవించుకోవడం అంటే, విన్నవించుకోవడం ఏంటిది? మా వింటున్నారు అందరు కూడా. విన్నవించుకోవడం అంటే ఏంటిది? నువ్వు ఇచ్చే తీరాలని పట్టుదలతో కూర్చోవడమా? ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇది దయచేయనైనా అని ఆయన దగ్గర ఏం చేయడం, విన్నపం అంటారు దాన్ని. అనేక సార్లు గవర్నమెంట్ ఆఫీసులో అప్లికేషన్ రాసి పెడతాం కదా, అయ్యా దయచేసి చూడండి అయ్యా ఒకసారి అని. ఆ రీతికి ఎవరి దగ్గర? దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపనం ఉంచేది ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంట? చెల్లించమని చెప్తాం. తర్వాత చదువు మా వాక్యం పూర్తిగా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఏంటంట దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకు
నీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడైతే నువ్వు ఆయన చేతికి అప్పగిస్తావో నీకేమొస్తుంది? సమాధానం, నెమ్మది వస్తుంది. అర్థమైందండి? ఒకవేళ జ్ఞాపకం వచ్చిన ఏమనుకుంటే దేవునికి చెప్పేశా కదా, దేవుడు చూసుకుంటాడు. అర్థమైందండి? ఏమనుకుంటావు? దేవునికి చెప్పేశాను. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా లేనిపోని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు. అర్థమైందండి? పదే పదే దుఃఖం పెట్టాలని ఏం చేస్తాడు? మళ్ళీ ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నీకు పదే పదే ఒక బాధ, చింత వస్తున్నప్పుడు దాని విషయమై ఏం చేయాలి? ఒకటే అనుకో, నా ప్రభుకి చెప్పేశాను నేను. నా ప్రభు ఏం చేశాడు? ఆరోగ్య సాయ సమయంలో అన్ని కార్యము జరుగుతుంది అని ఏం చేయాలి? నువ్వు నీ మనసులో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అపవాది యొక్క ఆలోచన ఏమవుతాయి? దూరం వెళ్ళిపోతుంది. నీ మనసులో ఏముంటుంది? సమాధానము, నెమ్మది కలిగి ఉంటావు, ధైర్యం కలిగి ఉంటావు. అర్థమవుతుందండి? ఈ రీతిగా మన చింతలను ఏం చేయటం? మనము జయించేటువంటి యొక్క మార్గము ఈ యొక్క ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనకు చూపిస్తున్నాడు ప్రియమైన ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 1 పేతురు 5:7 కూడా చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారండి? ఇంకా రెండో వాక్యం ఇక్కడ భయపడింది. ఆయన మిమ్మల్ని చింతపడుతున్నాడంట. ఏ రీతికి అయితే మన పిల్లల నిమిత్తమై తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం? చింతపడతాం, ఆలోచిస్తాం కదా, ఏం చేయాలి? ఈయన పెద్దగా అవుతున్నాడు, 10వ తరగతి అయిపోయింది, ఏ కాలేజ్ జాయిన్ చేయాలి, దానికి ఏం కావాలి? ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆలోచిస్తూ ఉంటారండి. అదే రీతిగానే మన పరలోకపు తండ్రి కూడా మన విషయం ఏం చేస్తున్నాడు? చింతించుతున్నాడంట. అర్థమైందండి? నీ కొరకు నీ తండ్రి చింతిస్తున్నప్పుడు నీకేం బాధ? చాలా మనం అనుకుంటాం, నా గురించి బాధపడే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో కదండి. నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. ఎవరు ఆలోచించకపోయినా పర్వాలేదు, నీ నిమిత్తమే ఆలోచించేవారు, నీ నిమిత్తమై చింతించేటువంటి వారు, నీ విషయమై అర్థమవుతుందండి? అర్థమైందా? నీకు సహాయం చేసేవాడు ఏం చేశాడు? ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే ఈ లోకంలో బ్రతినంత కాలము కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపించగల సమర్థవంతుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలంతా మరణం వరకు నడిపించే దేవుడు అంట. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? మరణం వరకు నడిపిస్తాడు. ముదిమ వచ్చేంత వరకు నేను చంకని ఎత్తి పట్టుకొని నడిపించేవాడు ఆయన. పుట్టినది మొదలుకొని అర్థమవుతుందని మనం అనుకుంటాం, అబ్బా ఏదో అనుకుంటాం మనం కదండి. కానీ అసలు మన వెనక నడిపించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఆయనే నిన్ను ఈ భూలోకంలో పుట్టించాడు. ఆయనే నిన్ను నడిపిస్తూ వస్తున్నవాడు. ఆయన నీకేం చేస్తాడు? అంతవరకు తోడై నడిపించేటువంటి వాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని పూర్ణ హృదయంతో ఏం చేయాలి? నువ్వు నీ సృష్టికర్త దేవుని ఏం చేయి? నమ్మకం పెట్టాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడు? చింతించుతున్నాడు గనక మీ చింత ఏమవుతుంది? ఏం చేయండి? ఆయన మీద వేసేయండి. మనసుకు ఒక తోచింది ఏదో బాధ, ప్రభు ఇది నీ చేతికి అప్పగిస్తా, నువ్వు చూసుకో అయ్యా. నువ్వు చూసుకొని ఏం చేయాలి? ఆ భారాన్ని ఏం చేయాలంట? వేసేయాలిగా. నువ్వు మొయ్యొద్దు. ఒక నువ్వే మోస్తా ఉన్నావనుకో, ఏ షుగరో, బీపీయో, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నీకు. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలి? ఆయన చేతికి అప్పచెప్పేసాయి. దేనికి భయపడాల్సిన పని లేదు, దేనికి కలవరపడాల్సిన అవసరము లేదన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని వారికి చక్కగా సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమాజంలో నా ఎద్దకు రండి, మీకేం చేస్తాను? విశ్రాంతిని ఇస్తానన్నాడు. మరి అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన దగ్గరికి వచ్చాం, కానీ ఏం లేదు మనకి. ఉందా విశ్రాంతి?
వీళ్ళు ఎంతమంది నెమ్మది విశ్రాంతిలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది విశ్రాంతిలో ఉన్నారు? లేరు. మీరు ఎవరు తండ్రి ఇంట్లో లేరు, అయితే బయట ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. అంతేనా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో మనం ఏం చేయాలి? సరిపోల్చుకోవాలి. అర్థమైందా? వాళ్ళతో వీళ్ళతో కాదు సరిపోల్చుకునేది. ఎవరితో చేసుకోవాలి? ఈ వాక్యం ఉంది, మరి ఈ వాక్యం నా జీవితం నెరవేర్చబడుతుందా? మరి దేవుడు చెప్పాడు, దేవుడు ఏముంది? విశ్రాంతి ఉందన్నాడు. మరి నా విశ్రాంతి అనుభవిస్తున్నానా? ఆ నెమ్మదిని అనుభవిస్తున్నానా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా శ్రమలు అనేటువంటివి వస్తాయి. దేవుడు యేసయ్యే చెప్పాడు, ఏమని? ఈ లోకం మీకు శ్రమ కలుగును, ఆయనను ఏం చేయండి? ధైర్యము తెచ్చుకోండి. ఉన్నాడమ్మా? ధైర్యం తెచ్చుకోండి. నేనేం చేయాలి? లోకమును జయించాను అంటే దాని అర్థము నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. కాబట్టి నేనేం చేయొద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని ప్రభు క్లియర్గా తెలియపరుస్తున్నాడు. అందుకని మనకి ఎలాంటి శ్రమ ఉన్నా, ఎలాంటి చింత, ఎలాంటి బాధ, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏం చేయాలి? ప్రభు చేతికి అప్పగించుకోవాలి. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నేను భయపడాల్సిన పని లేదు అని ఏం చేయాలి? మనము ప్రభు చేతికి అప్పగించమని ఏం చేయాలి? ధైర్యంగా ఉండవలసిన బాధ్యత ఉందండి. ఆయన మీద నమ్ముకోవాలి. నువ్వు ఆయనలో ఉన్నావన్న సంగతి మర్చిపోకూడదు. అర్థమైందా? ఎవరైతే యేసుకు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బ్యాప్టిజం పొందారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. అంటే తండ్రి ఇంటిలో ఉన్నాం. అమ్మ అర్థమైంది? ఎక్కడున్నారు మీరు? తండ్రి ఇంట్లో ఉన్నాం. మీరు ఎక్కడో లేరు, అనాదిగా లేరు. నీకు ఒక తండ్రి ఉన్నాడు. అది ఎప్పటికీ కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అర్థమైందండి? బ్రతికున్నా మనం ఆయనతో ఉంటాం, చచ్చిపోయినా ఆయనతోనే ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైందా? ఒక్కసారి నువ్వు దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవునికి నీకు బంధము ఎన్నటికీ తెగిపోయేది కాదు. నమ్మిన వారు దేవుని సోదరు చెప్పండి. అర్థమైందండి? బతికున్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనం ఆయనతోనే ఉన్నాము. చనిపోయినా కూడా ఎక్కడ ఉంటాం? ఆయనతోనే ఉంటాం. ఇదండి క్రీస్తులో ఉన్న గొప్పతనం. ఇది క్రైస్తవులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమ గల ఒక నిరీక్షణ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఏ విశ్వాసం మర్చిపోకూడదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రియమారా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలి? నేను ప్రభులో ఉన్నాను, ప్రభు ఇంట్లో ఉన్నాను, నాతో ప్రభు ఉంటాడు. ప్రభువే అనేక శ్రమలు ఈ లోకంలో అనుభవించాడు. నేను అనుభవించిన గొప్ప సంగతి కాదు. ఇదేనా మణిపూర్లో విశ్వాసైన వారు ఎంత భయంకర బాధపడుతున్నారు. మనం ఇంతమంది చక్కగా ఇక్కడ ఇంట్లో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని వాక్య ప్రార్థన చేసుకుంటున్నాం. అందులో మరి నిద్ర వస్తుంది కొంతమందికి. అర్థమైందండి? వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? అడవుల్లో ఉన్నారు, వర్షంలో తడుస్తూ కదా, ఎండలో ఎండుతూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అర్థమైందా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? అడవుల్లో వర్షాలు తడుస్తూ, లేకపోతే ఇంకా అడవుల్లో చెట్ల మధ్యలో ఉండదని రోడ్ల మీద ఏం చేస్తున్నారు? కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. చూడండి, మనకైతే వాళ్ళ గురించి మనం ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. ప్రేమ ఎంత భయంకర పరిస్థితి. ఎప్పుడు ఎవరు కాలుస్తారో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు వీరి మీదకి వచ్చి పడతారో ఎవరికి. ఇప్పటికే చాలామంది చంపబడ్డారు. ఊర్లో తగలబెట్టేశారు. చర్చీలన్నీ తగలబడబోయింది. అర్థమైందండి? ఊరేమో నేలమట్టము అయిపోయింది. ఇల్లు లేక ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అడవుల్లో పారిపోయి ఏం చేస్తారు? అక్కడ కూర్చొని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు. కానీ దేవుని ఏం చేస్తారు? స్తుతిస్తూ విశ్వాసాలు ఏం చేస్తున్నారు? వారు కాపాడుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని, ఇలాంటి యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం? మన బాధ అంతా దేని గురించి? చూడండి, దేని గురించి? ప్రేమ. అందుకని ఏం చేయాలి? మనము మనలోని చింతను తొలగించుకొని
అర్థమైందండి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అర్థమైందని? కాబట్టి దేవుని కుమారులైన వారిలో ఏముండకూడదు? చింత అనేది ఉండడానికి వీలు లేదని ఇక్కడ దేవుని వాక్యం బట్టి అర్థం మనకి అవుతూ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత అతి అనుభవంలో ప్రభు మనం నడిపించమని మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యంను దీవించండి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ఈ క్షణం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏక మనసుతో. ప్రభా, నేను నీ బిడ్డగా ఉండటానికి నన్ను పిలిచావు, నీ ఇంట్లో నన్ను జన్మింపచేశావు. అయితే నీ కుమారులకు ఉండవలసిన లక్షణాల గురించి మాకు తెలియపరిచావు. కాబట్టి మేము నీ ఇష్ట ప్రకారం జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి ప్రభా నీ కృప అనుగ్రహించి ప్రభు నీ ఆత్మను నడిపించబడ్డానికి మాకు సహాయం చేయని ఎవరికి వారి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించాం. ఇలా పరిశుద్ధాత్మకి కావాలనుకుంటే అడగండి. ప్రభు నా పరిశుద్ధాత్మ నింపునైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకల మీద చూడండి. హల్లెలూయా. ఈ ప్రభు దగ్గర మనం పరిశ్రమ చేసుకుంటాం. ఇంతవరకు ప్రభు మనతో ఎంతగానో మాట్లాడి ఉన్నాడు. ఒక్కొక్క మాటను మన జీవితంలో అనుభవించడానికి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రం. పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయం ప్రజలతో మీరు మాట్లాడి వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు కూడా ప్రభు ఈ సన్నిధిలో మమ్మల్ని ఉంచి నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతుంటే ఒక్కొక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు శత్రువులుగాను, నీకు దూరముగాను వాటిని మమ్మల్ని ఆ కల్వారి సిలువ ద్వారా మన ద్వేషంను కొట్టివేసి అయ్యా నీ యొక్క అనగా తండ్రి ఇంటికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చాయి. ఆయన కుమారులుగా జన్మించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. నీ కుమారులుగా జన్మించిన మేము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు బోధపరిచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలమైన మేము నువ్వు మా తండ్రి ఉన్నావన్న విశ్వాసంతో ఎలాంటి చింత లేని వారికి జీవించడానికి వాళ్ళు ఒక్కొక్కరికి కృప దయచేయండి. సాతాను తీసుకొచ్చిన ప్రతి ఒక్క చింతను, ఆలోచనలను యేసుక్రీస్తును లయపరుస్తున్నాం ప్రభు. ప్రతి హృదయంలో ప్రభు విశ్వాసము, ధైర్యమును దయచేసి మహిమ పొందాం. అదే రీతిగా ప్రభానికి స్తోత్రం అయ్యా. సమాధానం కలిగి జీవించే బిడ్డగా మార్చు. సమాధానం కలిగిన జీవితం జీవించే భాగ్యం దయచేయండి ప్రభు. ప్రియమైన తండ్రి, నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. నీ ఆత్మ ద్వారా నడిపించబడడానికి ఒక్కొక్కరిని నీ పవిత్రాత్మ నింపండి ప్రభు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆ యొక్క పరిశుద్ధాత్మక నదిలో నీదేటటువంటి నది ప్రభు, నీదేటటువంటి యొక్క అనుభవంలో నడిపించమని, నీ ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆ అపోస్తుల మీద కుమ్మరించబడినటువంటి రీతిగా ఈ చిన్ని సంఘం మీద ప్రభు నీ ఆత్మను కుమ్మరించి ఇప్పుడు ఒక్కొక్క విశ్వాసకి నీ మహిమార్థమైన శిష్యులుగా వాడబట్టుస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా సత్య సువార్త ప్రభు, అసలు శిశులైన మహిమ గలటువంటి సువార్త ప్రభు నీ బిడ్డగా ప్రచురపరచబట్టుకు గొప్ప కార్యం జరిగించమని నా మాయం తెచ్చుకున్నాను. ఈ యొక్క మధ్యాహ్నం ఇచ్చే సమయం వందనాలు తెలుస్తాం. మీరు ఆటలాల్సిన సాయంత్రం కూడా కలుసుకొని ఇంకనూ అనేక విషయాలు నేర్చుకొని ఎదగడానికి కృప చూపించి రేపు ఆరాధనలో పరిశుద్ధ బలకానికి తోడైంది. అందరం కూడా అక్కడ సిద్ధపాటు చేసి యోగ్యులు కానీ యొక్క తమ జీవితం సమర్పించుకొని ముందుకు సాగి కృప దయచేయమని దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన దాఖల పర్యంతోడే నడిపించను గాక. ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.